మనిద్దరం పవిత్రులుగా ఉండాలి, మన ఇద్దరం సంసారం అనేటువంటి రథాన్ని జాగ్రత్తగా లాక్కురావాలి. గృహిణి గృహస్థు అతిథి సంతర్పణములు విషయంలో, అతిథులను గౌరవించేటువంటి విషయంలో శ్రద్ధాసక్తులు కలిగి ఉండాలి. అతిథులను గౌరవించగలగాలి, ప్రియంగా మాట్లాడగలగాలి. అతిథులు కనపడినప్పుడు ప్రియవంతులై ఉండాలి. ఈ విషయంలో ఎవరు కూడా తొందర పనికిరాదు. అలాగని ఊరికే ఆలోచించకూడదు. బాధలలో భయాల్లో ఉన్నవారిని, వ్యాధిగ్రస్తులను చూచి జాలితో ఓదార్చేటువంటి గుణము ఈ ఇద్దరికీ ఉండాలి. వీళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది. ఎవడైతే బాధలలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఆ బాధలను తీర్చగలిగినటువంటి నేర్పరితనం లౌకికమైనటువంటి జీవితంలో ఆధ్యాత్మిక తత్వాన్ని సమన్వయం చేసుకుంటూ చేసేటువంటి ప్రతి పని లక్ష్మీదేవికి ఆనందం. గృహిణి గృహస్థుల ఇంట ధనలక్ష్మి కాలి అందెలు ఘల్ ఘల్మని నిత్యం మురుగుతూ ఉంటాయి. ఇలాంటి లక్షణములు కలిగినటువంటి వారికి శివలింగే యథా శంఖే పద్మే ముక్తముఖాదిభిః సీమంతీనాం సీమంతే లక్ష్మీ తిష్టతి సర్వదా. లక్ష్మీ ఎక్కడ ఉంటుంది? దేవీ వైభవంలో లక్ష్మీదేవి యొక్క దివ్య విశేషాలు చెబుతూ ఉన్నాను. శివలింగే తథా శంఖే పద్మే ముక్త ముఖాదిషు సీమంతీనాం సీమంతినీనాం సీమంతే లక్ష్మీ తిష్టతి సర్వదా. శివలింగము, శంఖము, పద్మము, ముత్యము, సుమంగళులు స్త్రీల పాపట ప్రదేశం లక్ష్మీ నివాసములు. కాబట్టి ఏ మానవుడైనా సరే సంపద పొందాలనుకున్నప్పుడు, ఏ మానవుడైనా సుఖ సంతోషములతో తేలియాడాలి అనుకున్నప్పుడు ఇవి తప్పనిసరిగా ఉండాలి. శంకర భగవత్పాదుల వారు ఒక దరిద్రురాలైనటువంటి, ఒక పేదరాలైనటువంటి ఆమె ఒక చిన్న ఉసిరికాయ వేసిందట. అప్పుడు పుట్టినదే అందరికీ తెలిసిన కనకధారాస్తవం. అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా. ఆ తల్లికి చేసేటువంటి నమస్కారములు అంతులేనటువంటి ఆనందాన్ని ప్రసాదిస్తాయి. సామ్రాజ్య వైభవాలను సమకూరుస్తాయి. సకల కల్మషాల నుండి సంరక్షిస్తాయి దివ్యమైనటువంటి ఆ లక్ష్మీదేవికి. ఇంకొక విశేషం ఏమిటి అంటే సంపత్కరాణి సకలేంద్రియనందనాని. సంపత్కరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాన విభవాని సరోరుహాక్షీ. త్వం ద్వంద్వనాని దురితాహరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు మాన్యే. ధనలక్ష్మి ప్రార్థిస్తారు. పుత్రం పౌత్రం ధనం ధాన్యం హస్త అశ్వాజాని గోరథం ప్రజానాం భవసి మాత. పుత్రులను పౌత్రులను మమ్మల్ని కలిగించు, ధనధాన్య సమృద్ధి కలిగించు అని శ్రీ సూక్తం, లక్ష్మీదేవి యొక్క దివ్య వైభవమంతా శ్రీ సూక్తంలో ఉంటాయి. నారాయణుని దివ్య వైభవమంతా పురుష సూక్తంలో ఉంటాయి. శంకరుని దివ్య వైభవమంతా నమక చమకములలో ఉంటాయి. శ్రీ సూక్తం వర్ణిస్తుంది సత్ప్రవర్తన కలిగి సంపదలు కలిగినటువంటి వారి దగ్గర నేనుంటాను అని.